ఒకప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే కాళ్లకు నడక, లేదంటే మనకు గుర్రం వంటి దిక్కు. గంటల ప్రయాణం, రోజులు పట్టేది. కానీ ఒకే ఒక్క ఇంజన్ మన తరాలను మార్చింది. సరిగ్గా 1886లో జర్మనీలో కార్ల్ బెంజ్ గారు మొట్టమొదటి పెట్రోల్ కార్ను కనిపెట్టారు. అప్పట్లో దానికి స్టీరింగ్ ఉండేది కాదు, ఒక హ్యాండిల్ మాత్రమే ఉండేది. చూడడానికి ఒక 3 చక్రాల సైకిల్ బండికి ఇంజన్ పెట్టినట్లు వింతగా ఉండేది. మొదట్లో రాజులకు మాత్రమే పరిమితమైన కారు ఫ్యాక్టరీల పుణ్యమా అని అందరికీ అందుబాటులో వచ్చింది. ఇప్పుడు జర్మనీతో పాటు చైనా, జపాన్ మరియు మన ఇండియా కూడా ప్రపంచానికి కార్లు పంపిణీ చేసే స్థాయికి ఎదిగింది. పెట్రోల్, డీజిల్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కారు, ఇప్పుడు కరెంట్ కార్లు వచ్చాయి. టెక్నాలజీ ఎంత పెరిగిందంటే మీరు నిద్రపోయిన కారు తనంతట తానే గమ్యానికి తీసుకువెళ్లే స్థాయికి ఏఐ రోబో కార్లు మన కళ్ళ ముందే ఉన్నాయి. గుర్రపు బండి నుంచి రోబో కార్ల వరకు మనిషి ప్రయాణం అద్భుతం కదా. మరి మీ డ్రీమ్ కార్ ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని టెక్ న్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.